సోమరి పుత్రులు. ఒక ఊరిలో రామూర్తి అనే పెద్ద రైతు ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. ఎంత డబ్బు ఉన్నా ఎటువంటి గర్వం లేకుండా 10 మందికి సహాయపడుతూ ఉండేవాడు. అతనికి 2 కొడుకులు. ఒకరు శివ, రెండోవాడు గోపి. వాళ్లకి కూర్చుని తినడం తప్ప ఏ పని చేత కాలేదు. తినగా తినగా కొండలైనా కరిగిపోతాయన్నట్టు ఒకప్పుడు పెద్ద రైతు కాస్త ఇప్పుడు పేద రైతుగా మిగిలిపోయాడు. పైగా వయసు మీద పడడంతో కొడుకుల పరిస్థితిని తలుచుకుని నిత్యము కుమిలిపోయేవాడు. ఏ విధంగానైనా బుద్ధి చెప్పి వాళ్లని ప్రయోజకులుగా తయారు చేయాలని అనుకున్నాడు. ఒక రోజున రామూర్తి తన కొడుకులతో, మన దగ్గర బాగా డబ్బు ఉన్నప్పుడు ఊరిలో దొంగల భయం ఎక్కువ కావడంతో నేను ఒక కుండలో బంగారు నాణాలు పోసి మన చేనులో ఒక చోట పాతిపెట్టాను. చాలా కాలమైంది కదా, నేనవి ఎక్కడ పాతిపెట్టానో మర్చిపోయాను. అందుచేత మీరు చేనునంతా బాగా తవ్వి ఆ కుండను వెతికి పట్టుకోండి. ఇప్పుడు సొమ్ము మనకు బాగా అవసరం అని చెప్పాడు. మహా సంతోషంతో శివ, గోపిలు పొలం దగ్గరికి చేరుకున్నారు. ఇద్దరూ చేనునంతా తవ్వసాగారు. కొంతసేపు తవ్విన తర్వాత, ఇప్పటి వరకు చాలా తవ్వాం, అయినా బంగారు నాణాల కొండ దొరకలేదు అంటూ ఆయాసపడ్డాడు శివ. ఏమో, మిగిలిన తవ్వే చోటులో ఉందేమో, ఆలస్యం చేయకుండా త్వరగా పని కానిద్దాం అన్నాడు గోపి తొందర పెడుతూ. మొత్తానికి అతి కష్టం మీద చేనునంతా తవ్వి చూశారు. కాని వాళ్ళకి ఆ కొండ ఎక్కడా కనిపించలేదు. తిరిగి వచ్చి ఆ సంగతి తండ్రికి చెప్పారు. కొండ పోతే పోయిందిలే, మరిప్పుడేం చేద్దాం? మీరు కష్టపడి చేనునంతా తవ్వారు కదా, ఇప్పుడు కొన్ని విత్తనాలను కొని తెచ్చి చేలో చల్లండి అన్నాడు తండ్రి. పొలం తవ్విన ఉత్సాహంలో ఉన్న కొడుకులిద్దరూ సరేనని వెళ్లి విత్తనాలు కొని తెచ్చి చేనులో చల్లారు. అదృష్టం కొద్దీ వారు విత్తనాలు చల్లిన కొద్ది రోజుల్లోనే చక్కటి వర్షాలు పడ్డాయి. చేను చాలా ఏపుగా పెరిగింది. రామూర్తి చేను దగ్గరకు వెళ్లి పంట పచ్చగా అలరారుతుంటే చూసి మురిసిపోయాడు. పంట చాలా బాగా పండింది. శివ, గోపీలు ధాన్యం మూటలను బండ్ల మీద వేసుకుని ఇంటికి చేర్చారు. అరే, మనం తినడానికి సరిపడా ఇక్కడ ఉంచి తక్కిన బస్తాలను బజార్లో అమ్మండి అని కొడుకులకు పురమాయించాడు తండ్రి. రామూర్తి కొడుకులు ధాన్యం అమ్మగా వచ్చిన సొమ్మునంతా తీసుకొచ్చి తండ్రికి ఇచ్చారు. అప్పుడతను కొడుకులతో ఆనందంగా ఇలా చెప్పాడు. ఇదే నేను చేలో పాతిన బంగారు నాణాల కొండ. ఇలాగే మీరు ప్రతి సంవత్సరము కష్టపడి పనిచేస్తే మీకు బోలెడంత డబ్బు వస్తుంది. మనం సుఖంగా తిండి తినవచ్చు, నలుగురికి పెట్టవచ్చు. తండ్రి చెప్పిన మాటలతో కొడుకులకు అప్పుడు జ్ఞానోదయమైంది. అప్పటి నుండి ప్రతి ఏడాది తమ సోమరితనం వీడి శివ, గోపీలు కష్టపడి పంటలు పండించసాగారు. తర్వాత తమ తండ్రిని మునిపటిలా ఆ గ్రామంలోకెల్లా పెద్ద రైతుని చేశారు. ఈ కథలో నీతి ఏమిటంటే, కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. 2 జింక పిల్లల స్నేహం. అనగనగా ఒక అడవిలో 2 జింక పిల్లలు ఉండేవి. అవి చిన్ననాటి నుండి మంచి మిత్రులు. అవి ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవి. కలిసే ఆహారాన్ని సంపాదించుకునేవి. కలిసే పంచుకుని తినేవి. వాటి ఆకలి తీరిన తర్వాత అడవంతా ఆనందంగా గెంతులు వేసేవి. ఒకసారి అలా సరదాగా గడుపుతున్న జింక పిల్లల దగ్గరకు గాలిలో ఎగురుకుంటూ వచ్చిన కాకి ఇలా అరిచింది. పారిపోండి, పారిపోండి, వేటగాడు ఇటే వస్తున్నాడు, వెంటనే పారిపోండి. కాకి మాటలు వినగానే 2 జింక పిల్లలు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి వేగంగా పరుగు తీశాయి. చాలా దూరం వెళ్లిన తర్వాత వాటికి దారి తప్పామని అర్థమైంది. పరుగులు పెట్టి బాగా అలసిపోయాయేమో, విపరీతమైన దాహం వేసింది. నీళ్ల కోసం వెతకసాగాయి. కనుచూపు మేరలో ఎక్కడా నీళ్లు కనిపించలేదు. నీళ్ల కోసం వెతుకుతూ మరికొంత దూరం వెళ్లాయి. ఒకచోట మట్టి పాత్రలో కొద్దిగా నీళ్లు కనిపించాయి. అసలే ఆ 2 జింకలు చాలా దాహంతో ఉన్నాయి. ఎక్కువ నీళ్లు తాగితే తప్ప వాటి దాహం తీరేటట్టు లేదు. ఆ పాత్రలో ఉన్న నీళ్లన్నింటినీ తాగినా ఒక్కదానికి కూడా పూర్తిగా దాహం తీరదు. అప్పుడు మొదటి జింక పిల్ల ఇలా అన్నది. ఈ నీటిని నీవు త్రాగు, నాకు మరీ అంత దాహం లేదు. లేదు లేదు, నీవే తాగు, నేను దేన్నైనా తట్టుకోగలను, నీవు దాహానికి ఆగలేవు అన్నది రెండవ జింక పిల్ల.
అలా రెండు నీవు త్రాగంటే నీవు తాగంటూ వాదించుకోసాగాయి. ఇక లాభం లేదని చివరకు రెండు ఒకేసారి నీళ్లు త్రాగాలని నిర్ణయించుకున్నాయి. రెండూ ఒకేసారి నీళ్లు తాగడం మొదలుపెట్టినా ఎంతసేపటికి పాత్రలో నీళ్లు తగ్గడం లేదు. ఇదంతా చెట్టు మీద ఉండి గమనిస్తున్న కోతి క్రిందకు దిగి ఆ జింకల దగ్గరకు వచ్చింది. మీరు ఇద్దరూ నీళ్లను ఎందుకు తాగడం లేదు అని వాటిని అడిగింది. నేను నీళ్లు త్రాగితే నా స్నేహితుడికి సరిపోవుగా. నేను నా మిత్రుడి కోసమే తాగడం లేదు. వాటి సమాధానం విని కోతి చాలా ఆశ్చర్యపోయింది. మీరు ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకున్నారు. స్నేహితులంటే మీలా ఉండాలి అని వాటిని ఎంతగానో మెచ్చుకుంది. ఆ తర్వాత తనకు తెలిసిన ఒక చిన్న కొలను దగ్గరకు తీసుకుని వెళ్ళింది. అక్కడ తృప్తిగా నీళ్లు తాగి ఆ రెండు జింక పిల్లలు వాటి దాహాన్ని తీర్చుకున్నాయి. ఈ కథలో నీతి ఏమిటంటే స్నేహం ఏమీ ఆశించదు, ఇవ్వడమే నేర్పుతుంది. ఆవు దూడ నీతి కథ. ఒక ఊరిలో గోపయ్య అనే చిన్న రైతు ఉండేవాడు. అతని వద్ద ఒక ఆవు ఉండేది. గోపయ్య తనకు ఉన్న కొద్దిపాటి భూమిలో పంటను సాగు చేసుకుంటూనే ఆవును ఎంతో శ్రద్ధగా మేపుకుంటూ జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆవు కొన్నాళ్లకు దూడను ఈనింది. గోపయ్య ఎంతగానో సంతోషించాడు. పంట మీద వచ్చే ఆదాయానికి తోడు ఆవు ఇచ్చే పాలను కూడా అమ్ముకుంటూ ఇదివరకటి కంటే ఇప్పుడు కాస్తో కోస్తో వెనకేసుకునే స్థాయికి చేరాడు. గోపయ్య ఉన్నతిని చూసి వారవలేకపోయిన కనకయ్య బోలెడు పాలను ఇస్తున్న ఆ ఆవును ఎలాగైనా దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒక రాత్రివేళ గోపయ్య నిద్రిస్తుండగా వచ్చిన కనకయ్య చడీ చప్పుడు చేయకుండా ఆవును తన వెంట తీసుకుని పోయాడు. ఉదయాన్నే గోపయ్య లేచి చూస్తే ఆవు కనిపించలేదు. దూడ ఒక్కటే అరుస్తూ ఉంది. ఆ రోజంతా చాలా చోట్ల వెతికినా ఆవు ఎక్కడా కనిపించలేదు. ఆవు తప్పిపోయిందో లేక మరెవరైనా తీసుకుని పోయారో తెలియక గోపయ్య చాలా విచారించాడు. పాపం దూడ కూడా తల్లి కోసం దిగులు పడింది. అలా 2 రోజుల పాటు బాధపడుతూనే గడిపిన గోపయ్యకు ఒక ఉపాయం తట్టింది. వెంటనే తన ఆవు తప్పిపోయిందని, తల్లి కోసం బెంగ పెట్టుకున్న దూడ అనారోగ్యం పాలైందని, దాన్ని వెతికి తెచ్చి చూపించిన వాళ్లకు దూడను కూడా ఇచ్చేస్తానని ఆ చుట్టుప్రక్కల దండోరా వేయించాడు. దూడ లేకపోవడంతో ఆవు కూడా ఎలాగో పాలు ఇవ్వడం లేదు కాబట్టి దూడ కోసం ఆశపడిన కనకయ్య ఎవ్వరికీ కనిపించకుండా తన కొట్టంలో కట్టేసుకున్న ఆవును తీసుకుని గోపయ్య దగ్గరకు వచ్చాడు. ఆవును ఎక్కడెక్కడో వెతికి పట్టుకున్నాను. దూడను కూడా ఇస్తే తీసుకుని పోతాను అన్నాడు. దూడను చూడగానే ఆవు కనకయ్యను ఒక్క తన్ను తన్నింది. అమ్మా! పరుగున తన బిడ్డ దగ్గరకు చేరి ఆప్యాయంగా నిమిరింది. దూరంగా ఎగిరిపడిన కనకయ్య నడుం విరగడంతో లబోదిబోమని అరుచుకుంటూ అక్కడి నుండి పరుగు తీశాడు. గోపయ్య తన ఆవు తనకు దక్కినందుకు, దూడకు తల్లి దొరికినందుకు ఎంతగానో సంతోషించారు. ఈ కథలో నీతి ఏమిటంటే తప్పు చేసిన వారు చివరికి శిక్ష అనుభవించక తప్పదు. గద్ద కాకి నీతి కథ. అనగనగా ఒక అడవిలో నది ఒడ్డునే ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద జంట కాకులు నివసిస్తూ ఉండేవి. వాటిల్లో ఆడకాకి కాస్త నెమ్మదస్తురాలైతే మగకాకి మాత్రం చాలా మూర్ఖంగా ఉండేది. ఒకనాడు అందంగా హంసలా మారి నదిలో హాయిగా విహరించాలని దానికి కోరిక పుట్టింది. వద్దు వద్దు, అది మీకు ఎంత మాత్రం మంచిది కాదు. నా మాట వినండి అని ఆడకాకి ఎంత చెబుతున్నా వినకుండా హంసలా రంగు మార్చుకుని నదిలో తిరగడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. అందంగా హంసలా మారడం కాదు కదా, చివరికి చిక్కి శల్యమై వాటి ముందే నవ్వులు పాలైంది. నదిలో ఒక మునక వేసి తిరిగి మామూలుగా మారి వచ్చి మారు మాట్లాడకుండా ఆడకాకి పక్కనే కూర్చుంది. అలా కొంతకాలం గడిచింది. ఆ కాకులు ఉండే ప్రాంతానికి దగ్గరలోనే ఉన్న కొండ మీద గద్ద ఒకటి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. అది కొండ మీద నుంచి ఎగురుకుంటూ వచ్చి ఆ ప్రాంతంలో చాలాసేపు తిరుగుతూ ఉండేది. ఎంత దూరాన్నున్న వాటినైనా స్పష్టంగా చూడగలిగే కళ్లను బహుమతిగా పొందిన గద్ద పైనుండే తన ఎరను గుర్తించి వేగంగా ఎగురుకుంటూ వచ్చి దాన్ని ఎగరేసుకుపోయేది.
ఆ గద్ద చేసే పనులను రోజు కాకులు గమనిస్తూ ఉండేవి. నా ముందు ఆ గద్ద ఏమీ గొప్ప కాదు. గాలిలో ఎగరడం, తీక్షణంగా చూడడం, అమాంతం ఎత్తుకుపోవడం, అది చేసే పనులను నేను చాలా సులభంగా చేయగలను అన్నది మగకాకి. అదిగో మళ్ళీ అది చేసే పని అది చేస్తుంది, మనం చేసే పని మనం చేస్తాం, అంతేగాని మూర్ఖంగా ఆలోచించకు అన్నది ఆడకాకి. అయినా ఈసారైనా తానేంటో నిరూపించుకోవాలనుకుంది మొండికాకి. ఒకనాడు గద్ద ఆకాశంలో తిరుగుతున్నప్పుడు పొదల మధ్య నుండి కుందేలు పిల్ల బయటకు వచ్చింది. దానిని ఆకాశంలో ఉన్న గద్ద చూసింది. అది గమనించిన మగకాకి ఆడకాకి చెబుతున్నా వినిపించుకోకుండా ఆ కుందేలు పిల్ల కోసం వేగంగా ఎగురుకుంటూ వెళ్ళింది. ఇంతలోనే అంతకంటే వేగంగా వచ్చిన గద్ద ఆ కుందేలును తన్నుకుపోయింది. విచారంగా చెట్టు మీదకి వచ్చి కూర్చున్న కాకి కోపంగా ఇలా అనుకున్నది. నా ఆహారాన్ని ఎగరేసుకుపోవడం ఏమంత గొప్పతనం కాదు. ఈసారి చెబుతాను దాని పని. ఇక చెప్పి ప్రయోజనం లేదని ఆడకాకి మౌనంగా ఉండిపోయింది. మరునాడే కలుగులోంచి బయటకు వచ్చిన ఎలుకను కాకి చూసింది. ఇక సమయం వృధా చేయకుండా వేగంగా క్రిందకి దూసుకెళ్లింది. అచ్చం గద్దలాగే తన గోళ్లతో ఎలుకను పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఇంతలోనే ఎలుక కాకిని చూసి తెలివిగా తప్పించుకుంది. కాకి మాత్రం తన వేగాన్ని నియంత్రించుకోలేకపోయింది. అంతే వేగంగా వెళ్లి ఢామ్మని చెట్టుకు గుద్దుకుంది. అమ్మో, చచ్చాను దేవుడోయ్ అని నొప్పితో గట్టిగా అరిచింది. అప్పుడే అక్కడికి వచ్చిన గద్ద, వేటాడటం అంత సులభం కాదు. ఇక నుండి నాల చేయాలని ప్రయత్నించుకో. అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పి ఎగురుకుంటూ వెళ్లిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం ఎప్పుడూ ఎవ్వరిని అనుకరించకూడదు. దేవుడిచ్చిన సామర్థ్యాలతో సంతోషంగా జీవించాలి.